అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి, కొందరికి చెడు ఫలితాలు ఉంటాయి. మరి మే నెలలో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకి తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, నార్మల్గా ఇప్పుడు గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి కదా, మరి మే నెలలో ఏ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? గ్రహస్థితులు ప్రతిరోజు మారిపోయేది చంద్రుడు. 2 రోజులకి 2.5 రోజుకి మారిపోతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దేశితమైన సమయం ఉన్నది. గురువుగారు వచ్చేసి సంవత్సరానికి మారుతారు, శనిగారు 2.5 సంవత్సరాలకు మారుతారు, రాహుకేతువులు 1.5 సంవత్సరానికి మారుతారు, అలాగే బుధుడు నెలకి మారుతారు, శుక్రాచార్యుల వారు నెలకి మారుతారు, కుజుడు వచ్చేసి నెల 15 రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి నెల నుంచి నెల 15 రోజుల మధ్యలో, అంటే పూర్తిగా అంత టైం కాకపోయినా 40-45 రోజుల మధ్యలో అని చెప్పుకోవాలి, ఆయన మారిపోతారు. ఇక రవి కూడా మనకి నెల రోజులకి ఒకసారి మారిపోతూ ఉంటారు. గ్రహస్థితులు సాధారణంగా ఇలా మారిపోతూ ఉండగా మే 1వ తారీఖు నుంచే మనం చెప్పుకుంటున్నాం కదా. మేషరాశిలో రవి బుధులు, రవి గారు ఉచ్చలో ఉన్నారు. ఇక వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, శుక్రుడు స్వస్థానం. మిథున రాశిలో గురువు గారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక మీనరాశి వచ్చేటప్పటికి కుజుడు శని ఉన్నారు, చంద్రుడు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. అంటే మే నెలకి మనము తీసుకున్నామంటే ఆ నెలకి సంబంధించి 1వ తారీఖు నాడు ఏ గ్రహ స్థితులు ఉన్నాయి అనేది చూసుకుని ఆ నెలంతా ఆ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. అలాగే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున అక్కడ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అమావాస్య వచ్చే రోజు వరకు అది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. 2 పద్ధతులు నడుస్తూ ఉంటాయండి. సాధారణంగా మనము మాసం యొక్క ఫలితం అన్నప్పుడు ఏ నెలకు ఆ నెల తీసుకొని చెప్పుకోవడం పరిపాటిగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో. కాబట్టి మే 1న ఉన్నటువంటి గ్రహస్థితులను మనం తీసుకున్నాము. అలాగే మే అంతానికి కూడా గ్రహస్థితి తెలియచెప్పుకొని అప్పుడు ఆ ఫలితాలని మనము తెలియచెప్పుకోవాలన్నమాట. ఓకే. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తున్నారు మే నెలాఖరు వచ్చేటప్పటికి. అలాగే రవి గారేమో వృషభ రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక కుజుడు మేషరాశిలో ఉన్నారు, శని గారు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలో ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి మనకి ఆయన మళ్ళీ తిరిగి నెల రోజులకి అనేటప్పటికల్లా వృశ్చిక రాశిలోకి వచ్చిన్నారు. పెద్దగా మార్పు లేదు, చంద్రుడి మార్పు ఒక్క రాశి మారినట్టుగా ఉంటుంది నెలకి మళ్ళీ. అలాగే రాహు గారు కుంభరాశిలో ఉన్నారు, శని గారు ఒక్కరే మీనరాశిలో ఉన్నారు. ఈ నెల మొత్తం గ్రహస్థితులు నెల ప్రారంభంలో ఈ విధంగా ఉండగా మాసాంతంలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. మే నెల అంతా కూడా అద్భుతంగానే ఉంది వారికి. మే నెలలో శుక్రాచార్యుల వారు రాశిలోనే ఉన్నారు, స్వస్థానం అది. అలాగే ద్వితీయ స్థానంలో గురుగారు ఉన్నారు, తృతీయ స్థానంలో వెళ్ళబోతున్నారు ఆయన. ఎప్పుడు ఈ నెల ఆఖరికి వెళ్తారు, అంటే ఇంచుమించుగా జూన్ 1వ తారీఖుకి వెళ్తారు. మనం మే 31 వరకు మాట్లాడుకుంటున్నాం. అప్పటి వరకు గురుబలం చాలా బాగుంది. ఇటు లాభస్థానంలో శని గారు ఉన్నారు, కుజుడు ఉన్నారు మాస ప్రారంభంలోనే. ఇంతవరకు చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలని. ఇంకా చంద్రుని యొక్క గమనం కూడా షష్టంలో ఉంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీళ్ళకి, వీళ్ళ జీవితాశయం నెరవేరిపోతుంది. మాస అంతంలో మారేటటువంటి గ్రహస్థితి, బుధుడు ద్వితీయంలోకి వస్తున్నారు, శుక్రాచార్యుల వారు ద్వితీయంలోకి వస్తున్నారు, గురువు గారు కూడా కొన్నాళ్ళు ద్వితీయంలో ఉంటున్నారు, అంటే వీళ్ళతో కలిసి ఉంటున్నారు. లాభస్థానంలో శని గారు ఉన్నారు. అంటే ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే అది అసలు మాటలైన విషయం కదా. 5 గ్రహాలు బాగున్నాయి, బుధుడు బాగున్నారు, గురువు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు,
అలాగే శుక్రాచార్యుల వారు బాగున్నారు, శని గారు బాగున్నారు. ఓకే. 5 గ్రహాలు బాగున్నాయి అంటే అసలు అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీరికి. ఓకే. అంటే మే 1 నుంచి 31 వరకు సేమ్ ఫలితాలు ఉంటాయి. సేమ్ ఫలితాలు కాదు, మారుతూ ఉంటాయా? మారినప్పటికీ కూడా ఆ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అంటే ఓకే. గ్రహము మాసాంతంలో మంచి ఫలితాన్ని ఇస్తోంది. శుక్రాచార్యుల వారు రాశిలో ఉన్నారు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మళ్ళీ అంతానికి వెళ్ళిపోతూ ఉండేటప్పటికి ద్వితీయంలోకి వెళ్ళారు, బుధుడు కూడా ద్వితీయంలోకి వెళ్ళారు. అంటే ఈ 2 గ్రహాలు కూడా మాస ప్రారంభంలోనూ బాగున్నాయి, మాసాంతంలోనూ బాగున్నాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు రాశిలో ఉన్నప్పుడు ఫేస్ వాల్యూని పెంచుతారండి. ముఖ కాంతి అంటాం దాన్ని. ముఖ కాంతి పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడినా కూడా కాదు అనలేని పరిస్థితి ఉంటుంది ఎదుటి వాళ్ళకి, అలాంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఒక 10 మందిలో ఒక పెద్ద మనిషిగా ప్రవర్తిస్తారు. మాట తీరు చాలా చాలా బాగుంటుంది. ఏది అనుకున్నా సంకల్ప బలం బ్రహ్మాండంగా ఉంటుంది. సంకల్ప బలం చక్కగా నెరవేరిపోతుంది, అదొకటి. తర్వాత కుటుంబం బాగుంటుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది కూడా. అంటే కుటుంబంలోకి కొత్త కుటుంబ సభ్యులు వస్తారు. అది పిల్లలు పుట్టడమైనా అవ్వచ్చు, లేదా పెళ్ళిళ్ళు అయ్యి కోడళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఎవరో ఒకళ్ళు రావడం, అలాగైనా అవ్వచ్చు. అలాగా కుటుంబ సభ్యులు పెరగడం అన్నమాట. అది కుటుంబం ఎక్స్పాండ్ అయినట్టు. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అంతేకాదు ఇక్కడ మాస ప్రారంభంలో శని కుజులు ఉన్నారేమో, మీరు ఏది అనుకుంటే అది ధనము ఖర్చు అయ్యే చోట ఎక్కువ ఖర్చు అవ్వకపోవడం, తర్వాత రావాల్సిన డబ్బుల కన్నా ఎక్కువ రావడం, ఇలాంటివన్నీ కూడా శనిగారు ఇచ్చేస్తారు. మామూలు విషయం కాదు అది. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అన్నమాట. లాభంలో శనిగారు ఉన్నారంటే అది అసలు ఇంకా వెనక్కి తిరిగి చూడక్కర్లా, పూర్తిగా చాలా బాగుంటుంది అని అర్థం. అలాగే విజయ అవకాశాలు కూడా, ఏ పని చేపట్టినా చాలా అద్భుతమైన విజయాన్ని చూస్తారు వీళ్ళు. ఇన్ని గ్రహాలు 5 గ్రహాలు బాగున్నాయంటే మాటలైన విషయం కాదు. కాబట్టి ఏ పని పట్టుకున్నా అది విజయానికి దారితీస్తుంది. ఇటు ఒక పక్క ధనం వస్తుంది, ఇటు పక్క విజయావకాశాలు వస్తున్నాయి, ఇటు పక్క ఏ పని ప్రారంభించినా కూడా అది సక్సెస్ఫుల్ గా ముందరికి వెళ్ళిపోతుంది. కుటుంబం బాగుంది, ఆదాయం బాగుంది, మాట బాగుంది, గౌరవ ప్రతిష్టలు బాగున్నాయి, ఇన్ని రకాలుగా బాగున్నాయి. కాబట్టి చాలా బాగున్నట్టు లెక్క. ఓకే. ఈ రాశి వాళ్ళు ఇలాగే మంచి ఫలితాలు కొనసాగించాలంటే ఏమైనా పూజలు లాంటివి చేయాలంటారా? చేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఇంటి ఇలవేల్పుని పూజ చేయాలి. అలా చేసినందువల్ల చాలా వరకు మన ఇంటికి రక్షకుడు అన్నమాట. మన ఇంటి ఇలవేల్పు అంటే తరతరాలుగా మనము ఒక దేవతనో దేవుణ్ణో నమ్మి కొలుచుకుంటూ వస్తున్నాం. అంటే మన బాధ్యతలన్నీ ఇంకా ఆయనవే. కాబట్టి ఆ నమ్మకం మనం పెట్టుకోవాలి. నమ్మకం పెట్టుకోవడమే కాదు, ఆ భక్తిని కూడా భగవంతుని పాదాల ముందర ప్రదర్శించాలి. అలా చేసినట్టయితే భగవంతుడి కరుణా కటాక్ష వీక్షణాలు ఆ కుటుంబం మీద ఉంటాయి, ఒక్క వ్యక్తి మీద కాదు, ఆ కుటుంబం మొత్తం మీద ఉండి చక్కగా వాళ్ళు రక్షింపబడుతూ ఉంటారు. ఏ చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా. ఎందుకంటే మరి చతుర్థ స్థానంలో కేతు ఉన్నారు, ఇటు దశమ స్థానంలో రాహు ఉన్నారు. ఉంటాయి చిన్న ఇబ్బందులు, ఉద్యోగం పరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ఈ స్థిరచరాస్తుల గురించి ఇంకా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ అన్నదమ్ములతో సహకారం ఉండకపోవచ్చు, కోర్టు విషయాలు ఏమన్నా ఇబ్బంది పెట్టచ్చు, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. కాబట్టి భగవంతుడిని నమ్మి భగవంతుడికి ఆరాధన చేసుకుంటూ, పైగా ఈ వృషభ రాశికి అధిపతి శుక్రాచార్యుల వారు, వారికి అధిపతి అమ్మవారు. చక్కగా అమ్మవారి పూజ చేసుకున్నట్టయితే ఎట్టి పరిస్థితులలోనూ ఆవిడే ఎవరికి కూడా నిరాశ కలగనివ్వదు. అద్భుతమైన విజయాలు ఉంటాయి. అమ్మ వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు.